ఇప్పటి వరకు మనం వచ్చేసరికి కాలేజెస్ క్లోజింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వచ్చేసరికి ఏమున్నాయి? డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, పీజీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందులో ఎంఫార్మసీవి ఇవన్నీ ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్న ఎగ్జామ్స్ టైమ్ టేబుల్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకున్నాము. నిన్న ఎంఫార్మసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటి గురించి నిన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కాలేజ్ క్లోజెస్ గురించి. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా అడుగుతా ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎగ్జామ్స్ ఏవైతే షెడ్యూల్ చేయబడ్డాయో ఆల్రెడీ టైం టేబుల్స్ రిలీజ్ అయినవి కానివ్వండి, ఇంకా ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చున్న ఏవైతే ఉన్నాయో అవి కానివ్వండి, సో ఎగ్జామ్స్ అన్నీ కూడా పోస్ట్ పోన్ చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. సో ఇప్పుడు దాని గురించి చెప్పదలిచాను. నేను ఒక్కటే చెప్తున్నా, ఓయూ వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న చూసిన ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అప్డేట్ మిస్ అవుతారు. మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి ఇందులో. ఓయూ కూడా టైటిల్ అది ఉంది కదా, ఛానల్ నేమ్ అది ఉంది కదా అని మీరు అబద్ధం చేసుకోవద్దు. ఓయూ అప్డేట్స్ కూడా వస్తాయి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ వీడియోకి ఒక హైప్ ఉంటుంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇప్పుడు ఫెడరేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు వచ్చేసరికి మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడారు? ఇప్పుడు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఈరోజు ఇద్దామని చెప్పేసి అసలు డిసైడ్ అయ్యారు. అయితే వీళ్ళు వచ్చేసరికి ప్రభుత్వం అసలు రెస్పాండ్ కావట్లేదు, మాకు అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా రియంబర్స్మెంట్ నిధులు. ఇప్పుడు మీరు గనక రెస్పాండ్ కాకపోతే డిగ్రీ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు ఓయూ కింద కదా, అన్నిటి కింద ఉన్నాయి. సో డిగ్రీ ఎగ్జామ్ షెడ్యూల్ చేయబడింది వీటి కిందే, ఎక్కువ శాతం ఓయూ కింద. ఫార్మసీ ఇవన్నీ కూడా షెడ్యూల్లో కొన్ని టైం టేబుల్స్ కూడా వచ్చినాయి మొన్న రిలీజ్ అయిన వాటిల్లో మనం మాట్లాడుకున్నాం. మనం రెగ్యులర్ సప్లీ ఇవన్నీ కూడా సెమిస్టర్స్. సో ఇవన్నీ కూడా బహిష్కరిస్తాము, కండక్ట్ చెయ్యము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు లేటెస్ట్గా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో రియంబర్స్మెంట్ సంబంధించి అదేంటని ఇంతకుముందు JNTH ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్లో వీడియో పెట్టాను. టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేసి చూసుకోండి అదేంటని ఆ డిమాండ్. సో ఆ డిమాండ్ ప్రకారం కనుక వెళ్ళకపోతే, ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ ప్రొటెస్ట్ అనేది బాగా పెంచేస్తాం అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఈ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయమని చెప్పేసి కళాఖండికి చెప్పారు. ఇప్పుడు కొన్ని కాలేజీల్లో వచ్చేసరికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు. అయితే యూనివర్సిటీ నుంచి వాళ్ళు పంపించారండి, అఫీషియల్ అప్డేట్ ఇది. ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించింది. నేను మొదటి నుంచి బతుకున్నా ఉన్న ప్రైవేట్ కాలేజీకి సంబంధించింది. యూనివర్సిటీ నుంచి మేము పోస్ట్ పోన్ చేస్తున్నామని అప్డేట్ రాదు. కొన్ని కాలేజీలు అయితే ఫార్మసీ హాల్ టికెట్ కూడా ఇచ్చారు. మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ JNTH కిందవి. మరి ఓయూ ఎగ్జామ్స్ ఇంకా టైం ఉంది కాబట్టి, టైం టేబుల్స్ కూడా రిలీజ్ అయినాయి కాబట్టి మీకు ఇక ఈ రియంబర్స్మెంట్ నిధులు రిలీజ్ అయితే వాళ్ళు అడిగిన డిమాండ్ ప్రకారం, డిమాండ్ ఏంటని అందులో పెట్టాను చూడండి, అయితే మాత్రం మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మీద బహిష్కరిస్తే చేసేదేం లేదు. మీకు తెలుసు కదా, పోస్ట్ పోన్మెంట్ గాను వాయిదా వేయడానికి ఉన్న బహిష్కరించడానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో. పోస్ట్ పోన్మెంట్ అంటే ఇప్పుడు మనం కండక్ట్ చేయడానికి అనుకూలత లేదు, దాన్ని పోస్ట్ పోన్ అఫీషియల్గా వస్తుంది పైనుంచి. బహిష్కరించడం ఏంటి? నిరసనే కాదు, మేము చేయలేము అని చెప్పేసి వదిలేయటం అనమాట. సో ఇది జరిగింది. సో మరి మీకు వచ్చేసరికి ఇంకా అఫీషియల్ అప్డేట్స్ కూడా వచ్చిన తర్వాత ఇంకా చెప్తారు. ప్రస్తుతానికైతే ఈ ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్ ఇది. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఈరోజు సాయంత్రం ఇంకా వస్తాయి, ఇంకా ఉన్నాయి చెప్పాల్సి చెప్తాను. థ్యాంక్ యూ.